5 రాష్ట్రాల్లో ఏటీఎం వినియోగదారులకు మాయమాటలు చెప్పి సొమ్మును కాజేస్తున్న నిందితుడిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల వద్ద వినియోగదారులను మోసం చేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తుడు సంజయ్ ఘోరాయ్ని అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిందితుడు సంజయ్ ఘోరాయ్ ఒక్క విశాఖలోనే 29 చోట్ల ఏటీఎం వినియోగదారులను మోసం చేశాడని తెలిపారు. నిందితుడు 6.30 లక్షల నేరానికి పాల్పడగా 1.30 లక్షలు రికవరీ చేశామని, వివిధ బ్యాంకులకు చెందిన 50 డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. మనకి 13/7/24న వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమైందంటే తను గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమె నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఇది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ చాలా తెలివైనోడు. మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. ఒరిస్సాలో జర్సిగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు అసలు చాలా స్టేట్స్లో చేశాడు, కానీ ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా చేశాడు, ఖరగ్పూర్లో చేశాడు, ఒరిస్సాలో చేశాడు, తెలంగాణలో చేశాడు, తమిళనాడు చెన్నైలో చేశాడు, ఆంధ్రప్రదేశ్లో చేశాడు.